ఎందుకంటే మనకు డిమాండ్ వస్తుంది, డిఎన్ఏలో మనం పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎస్ వనపర్తి నుంచి సాయిరెడ్డి గారు కాల్ ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. నమస్తే అమ్మ. చెప్పండి. హలో మాట్లాడండి. నమస్తే సార్. నిన్న నాకు నిరుద్యోగులకు భారతదేశంలో మోడీ గారు ఎంత మోసం చేస్తారో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వం కూడా అంతే మోసం చేసేస్తారు. తాడు సార్ పేరు నచ్చలేదు. అతను చేసింది ఏంటంటే మోడీ గారు కూడా యువతతోనే గెలిచారు. మోడీని విమర్శించడానికి వచ్చినట్టుంది మోడీ గారు గెలిచారు. సబ్జెక్ట్ చెప్పండి. ఈ నిరుద్యోగ నిరుద్యోగులను మోసం చేసి ఈ రెండు ప్రభుత్వాలందరూ రాజకీయ నాయకులు పీఠం ఎక్కుతున్నారు. కానీ ఎక్కిన మరుక్షణమే వాళ్ళని మర్చిపోయి స్వార్థ ప్రయోజనాల కోసం మత రాజకీయాలను అన్నిటినీ రెచ్చగొడుతున్నారు. కానీ ఒక్కటి కూడా అది కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కిన మరుక్షణం మర్చిపోతున్నారని. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తే ఆ ఫైనాన్షియల్ ఇప్పుడున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్ పెన్షన్ లేదండి, పెన్షన్ లేదు, ఇచ్చే కెపాసిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఇది ఒకసారి ఆలోచించాలి. రెండవది, ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ఇంకా పెంచుతారు ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భరించే స్థితిలో లేదు. 1వ తారీఖు జీతాలు ఆ గవర్నమెంట్ లో రాలే, ఈ గవర్నమెంట్ 1వ తారీఖు జీతాలు ఇచ్చి గొప్ప అని చెప్తుంది. కానీ 5వ 6వ డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. సో 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో, ఈ 2 లక్షల ఉద్యోగాలు నా ఉద్దేశంలో 5 సంవత్సరాలు కలిపి కూడా ఇవ్వలేరు. అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఏంటంటే మీరు నిరుద్యోగ జేఏసీగా మీరేంటంటే మాకు మీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించండి, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వండి, ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి వీళ్ళకి కేటాయించమనండి. ప్లాటింగ్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మైక్రో ఇండస్ట్రీస్ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఇప్పుడు చాలా చేస్తుంది కేంద్రం. సో వాటిల్లో పోతారు కదా. సో అది చేయాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులు రాజకీయ పార్టీల చేతిలో మోసపోవద్దు. వీళ్ళని కాదు వాళ్ళని కాదు. ఓటు వేసే సమయంలో ఉండాలి, కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలు కల్పించలేరు. అదైతే వాస్తవం. ఓకే, హన్మకొండ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, సురేష్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. హలో భరత్ గారు. నమస్తే, చెప్పండి సురేష్ గారు. నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను సార్. నేను గ్రూప్ 1 రాసినాను గతంలో, తెలుగు మీడియం సార్. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్. సరే, నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు అందరూ ప్రైవేట్ రంగం అని అంటున్నారు. అసలు ఈ స్టేట్ లో గ్రూప్ 1 ఒకసారి వచ్చింది, గ్రూప్ 2 2016 లో వచ్చింది, మళ్ళీ 22 లో వచ్చింది. గ్యాప్ బిట్వీన్ ద 2 నోటిఫికేషన్. నేను నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే మీరు వినలేదు. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే హరీష్ రెడ్డి గారిని అడిగారు, మీ మొత్తం 10 సంవత్సరాల్లో ఒక్క గ్రూప్ 1 కూడా చేయలేదు అని అన్నా. నేను చెప్పేది సార్ ఒక్క నిమిషం. సరే, గ్రూప్ 1 అంటే పెద్ద క్యాడర్ పోస్ట్, కొద్దిగా వేకెన్సీస్ తక్కువ ఉంటాయని అనొచ్చు. కనీసం గ్రూప్ 4 ఎన్నిసార్లు రిక్రూట్ చేసింది సార్? జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కదా. 2018 లో నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత 22 లో. జూనియర్ అసిస్టెంట్లు అయితే ఖాళీలు ఉంటాయి కదా. గ్రూప్ 3 ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే జూనియర్ అసిస్టెంట్ ఏమైతే కారుణ్య నియామకాల్లో పోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో. చనిపోయిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసుకోవడంలో నింపేసుకుంటే మరి బయట ప్రైవేట్ రంగము ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందా? మేము ఇక్కడ మాకు 2-3 అవకాశాలు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకుంటాం కదా, ఇది మా కప్ ఆఫ్ టీ కాదు, మేము బయట చూసుకుంటామని మాకు నిర్ణయించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాల్సింది. 1-2-3 అవకాశాలను ఇవ్వాలి కదా మాకు. ఇప్పుడు నా పొజిషన్ చెప్తాను సార్. లాస్ట్ టైం నాకు గ్రూప్ 3 నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి నాకు 1/2 మార్కులో నా జాబ్ పోయిందండి.
ఇప్పుడు ఇంకొక టైం నన్ను నేను పరీక్షించుకుంటా అని చెప్పేసి నేను వెయిట్ 100% పరీక్షించుకోండి. నేను చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మీరు ఎట్లా నమ్ముతారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే 4 లక్షలు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అంటే మీరు ఎట్లా నమ్ముతారని నేను అంటున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కులం బంగారం ఇస్తా ఉన్నారు, నమ్ముదామా? తులం బంగారం ఇస్తా అన్నారు వాళ్ళు చెప్పినప్పుడు 70,000 ఉండి ఇప్పుడు 150,000 అయింది బంగారం. ఇస్తారా? లేదు భరత్ గారు, ఈ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజన ఇన్ని ఉద్యోగాలు ఏర్పడతాయని చెప్పినారు కదా భరత్ గారు. సో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి అన్ని వేకెన్సీస్ వస్తాయి, దాంట్లో తప్పేముంది. తర్వాత రాకపోవచ్చు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ అయినాక ఇయర్ రావాలంటే తగ్గుతుండొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు ఇన్ని వస్తాయని మనం ఉద్యోగకాలంలో చెప్పినప్పుడు తర్వాత లెక్కలు గణాంకాలు కూడా మనకు కనిపిస్తున్నప్పుడు వేకెన్సీస్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది కదా, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ లో అని. సో వాటిని మీద వీళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏదండి కనీసం జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాలి. లేదు అందుకనే ఇచ్చిన 67,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్ లెటర్లు వీళ్ళు ఇచ్చి వేసుకున్నారు. ఇంకోటి ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ప్రయత్నించనియండి స్టూడెంట్స్. ఆ తర్వాత ప్రైవేట్ పోతారా? ఇంకొకటి భరత్ గారు, జీ న్యూస్ ద్వారా ఇంకొక మంచి కొత్త పాయింట్ చెప్తాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ లో కాంట్రాక్ట్స్ ఉంటాయి, వీధి దీపాలయాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చెత్తని ఇది కావచ్చు. వీళ్ళకి సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి, నిరుద్యోగులందరినీ లిస్ట్ అవుట్ చేసి ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉద్దేశం ప్రభుత్వాలకు ఉండాలి. కానీ నీకు అసలు చెయ్యను అని అంటే వీళ్ళని ఆత్మహత్యలకు పురుకొల్పే విధంగా ఉద్యమాలు చేయాలి, రోడ్ల మీద కేసులు కావాలి. కేసులు అయినాక నేనేమంటున్నంటే సరే ఇక టీఆర్ఎస్ పార్టీకి అదే శాపం తగిలింది. ఎంతమందిని ఆత్మహత్యలు చేయించారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి, ఎన్ని ఆత్మహత్యల కుటుంబాలకి. శంకరమ్మని ఆ ఓపెనింగ్ రోజు ఆటో గన్మెన్లనిచ్చి కారు పెట్టి మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు ఆటోలో పోయింది ఆమె సొంత పైసలు పెట్టుకొని. గంత హింసించిన వాళ్ళు మీరు మాట్లాడితే ఎట్లా? నేను హరీష్ గారిని దృష్టిలో పెట్టుకుంటలేను. ఐ డ్యూ రెస్పెక్ట్ విత్ ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఏదో తెలంగాణకు చేద్దామని వచ్చాడు. ఐ మోస్ట్లీ వెల్కమ్, బట్ ఇట్స్ రాంగ్ పార్టీ, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఎందుకంటే మేము రాంగ్ పార్టీ అంటే బయటకు వెళ్ళిన వాళ్ళు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా భరత్ గారు, చేసుకోండి. నేనేమంటున్నా అంటే ఉద్యోగ కల్పన వెల్ఫేర్ లో ఉంటాయి, ఉద్యోగ కల్పన స్కిల్ డెవలప్మెంట్ లో ఉంటాయి, ఉద్యోగ కల్పన ఈ ల్యాండ్ కేటాయింపులలో ఫార్మా ఇండస్ట్రీస్ ఇవి అయితే చేస్తారో బిట్లు వాటిని వీళ్ళకు కేటాయించవచ్చు. లేదా కాంట్రాక్ట్ల సాల్వెన్సీ ఒక్క గుత్తేదారు సంపాదించడం ఏంటండి? ఇప్పుడున్న మినిస్ట్రీలో ఒక ఆయన నట అన్ని ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఆయనేనట. అట్లా లేకుండా వాటిని స్ప్లిట్ చేయండి. ఏమున్నది స్ప్లిట్ చేయడం ప్రభుత్వం చేతుల పని. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినా సరే స్ప్లిట్ చేసి ఇవ్వచ్చండి నిరుద్యోగులకి, తప్పేముందండి. సో ఆ రకంగా సివిల్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. సో ఇట్లా భరత్ గారు మీ జీ న్యూస్ వేదిక గారా ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ మళ్ళీ ఇటువంటి ఎక్కడెక్కడ సోర్స్ ఉంటది మనకు ఉద్యోగాలు. తప్పకుండా 15 రోజులు కాళేశ్వరం తప్ప వేరేది పెట్టలేదు. ఇవాళ ఉండనియండి, అది కూడా చాలా బాగుంది. వేరే డైవర్ట్ కావద్దు, ఇంకా వేరే ఇష్యూస్ చాలా మంది మాట్లాడతారు అని చెప్పి పెట్టాం. వరంగల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, దిలీప్ కుమార్ గారు. నమస్తే దిలీప్ కుమార్ గారు, మాట్లాడండి. దిలీప్ కుమార్ గారు సార్, ఇంతకుముందు మీరు 2 లక్షలు ఇస్తారంటే ఎట్లా నమ్మారని మీరు అంటున్నారు కదా సార్ భరత్ గారు. అయితే 2 లక్షలు ఇస్తామంటే ఎవ్వరు నమ్మరండి, ఏ ఉద్యోగం నమ్మరు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలను సాధ్యపడదని విషయం నాకు కూడా తెలుసు. 2 లక్షలు అన్నా కానీ కనీసం ప్రతి సంవత్సరం 20,000 ఇస్తారని ఆశపడతాం కదా. ప్రతి సంవత్సరం ఎంత? ఒక 20,000 30,000 ఇస్తారని ఆశపడతాం కదా. ఓకే, వాళ్ళు 67,000 చేసామంటారు ఇప్పుడు. మీకు 67,000 మీకే నేను చెప్తా కట్టండి సార్. తెలుసు, అదే నాకు తెలుసు. వాళ్ళది మీరు ఇచ్చే బీఆర్ఎస్ టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లు ఇచ్చి 67,000 చేసామని చెప్తున్నారు. నేను ప్రతిసారి వాదించా కదా 67,000 అదే చెప్తున్నా. మీకు చెప్పడం లేదు సార్, వ్యూవర్స్ తెలుసా అని చెప్తున్నా. ఈయన కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగాలు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. 2024 జనవరి లోపల పోలీసు 18,000 మందికి నియామకాలు ఇచ్చి పత్రాలు ఇచ్చారు. వీళ్ళు ఎక్కడైనా 1 నెల అన్ని కంప్లీట్ చేశారు కదా. నేను అదే చెప్తున్నా, చెవిలో పూలు పెడతాయి, చెవిలో పూలు పెడుతున్నారు ప్రభుత్వాలు, చెవిలో పూలు పెడుతున్నారు. 67,000 అంటే ఫార్స్ కదా. 67,000 10,000 ఇచ్చారు సార్. ఆ 10,000 కూడా చెప్తా వినండి సార్. 10,000 కూడా మెడికల్ బోర్డు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం మీరు కనుక మెడికల్ కాలేజీలో కూడా రిక్రూట్మెంట్ జరగకపోతే అది మెడికల్ కాలేజీలో కూడా మీకు అనుమతి ఇవ్వమని చెప్తే అవి మన అత్యవసర పరిస్థితులు నియమించినాయి తప్ప ఒక్క మెడికేషన్ సిద్ధశుద్ధులు ఏం లేదు సార్. ఒకటి కూడా
సార్ ఇంకోటి సార్, ఇప్పుడు 2000 ఇప్పుడు వీళ్ళు పాత పట్టుకొని 67,000 ఇచ్చినా వీళ్ళు అంటారు కదా సార్. 2023 నవంబర్ లోపల ప్రతి పేపర్ లా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాల్సిన అవసరం వచ్చింది సార్. అప్పుడు మన జాబ్ క్యాలెండర్ లో మన ప్రతి పేపర్ లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం వచ్చింది సార్ ఒకటి. ఇప్పుడు ఆ ప్రకటనగానే కట్టుబడి ఉండాలి కదా సార్ ఒకటన్నా. నాకు తెలిసి వాళ్ళు బీఆర్ఎస్ గర్జన్ లో మాది ప్లే చేసినట్టున్నారు. నేను ఈ క్వశ్చన్ అడిగిందే ప్లే చేసినట్టున్నారు. ఏంది మంత్రిని అడిగింది, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుని అడిగింది ప్లే చేశారని నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు. నేను చూడలేదు. నేను మీరు అడుగుతున్న క్వశ్చన్ అడిగాను. మరి అన్ని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు. పాత ఉద్యోగాలను మేము కంప్లీట్ చేస్తామని చెప్తే మేము ఓటేసే వాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు మీరు అట్లాంటప్పుడు కొత్త నోటిఫికేషన్ గురించి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? 2024 లోపల డిసెంబర్ లోపల 2024 మళ్ళీ ఆగస్టు లోపల మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ మళ్ళీ 2 సార్లు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పారు సార్, ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ కాకుండా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. కానీ వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి లేదు సార్. అసలే వీళ్ళు నిరుద్యోగులు నిండా ముంచారు సార్. ఇంకా మేము ఎన్ని కేసీఆర్ ఇచ్చినామో ఇంకా ఆయన ఏమనిపిస్తుంది. ఎందుకంటే 2015 లో కూడా నోటిఫికేషన్ వచ్చినాయి. 17 మాకు సివిల్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినాయి. 3 సార్లు పోలీసు నోటిఫికేషన్ వచ్చినాయి. అన్ని వచ్చినా ఆయన నిలుచుకోవాల్సి వచ్చింది. వీళ్ళు ఈ దరిద్రంలో వచ్చి ఇంకా డబ్బులు ఇస్తారనుకుంటే ఉన్నాయి కూడా ఓడగొట్టినట్టున్నారు వీళ్ళు. ఓకే ఓకే వద్దు సార్. ఇప్పుడు ఆగడూరు మురళి సార్, ఆగడూరు మురళి ఇవ్వాలి సార్. ఆయనకి ఏం సంబంధం సార్ మాత్రం నిరుద్యోగులతో? ఎందుకు రావాలి సార్ మా చికాపల్లి దగ్గరికి? కోదండరాంకి ఏం సంబంధం సార్? ఎందుకు వచ్చారు సార్ వీళ్ళందరూ? మరి ఒక్కరైనా సార్ ఇప్పుడు ఇంటర్నెట్ ముఖ్యమంత్రి ఏమని చెప్పింది సార్? 4 నెలల లోపల 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది సార్. ఇప్పుడు సంవత్సరం సార్. వాళ్లకు ఉద్యోగాలు కావాలని మనల్ని రాజకీయంగా వాడుకున్నారు దిలీప్. వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మనల్ని వాడుకొని ఇలా ఉద్యోగాలుగా మారిపోయారు. ఇలా కోదండరాం సార్కి ఎమ్మెల్సీ వచ్చింది, బల్మూరి వెంకటి మంత్రి పదవి విప్ వచ్చింది, రియాజ్ కి గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. ఎవరికి రాలేదు? వాళ్ళు వచ్చారని మాట్లాడుతున్నారు. మరి ఎవరైనా దిల్షునగర్ మాట్లాడడానికి వస్తున్నారా? అశోక్ మాట్లాడడానికి వస్తున్నారా? అసలు బందే చేసారు వాళ్ళు. దిల్షునగర్ అశోక్ రావడమే బంద్ చేశారు. వాళ్ళ గురించి మాట్లాడేది నిన్న ముంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ అంటాం. ఎందుకంటే వాళ్ళ కోసం కష్టపడ్డాం. 18% ఉన్న కాంగ్రెస్ పార్టీ 40% తీసుకొచ్చి మా తల్లిదండ్రులకు పొర్లు దండాలు పెట్టి రైతు బంధుకు, రైతు బీమాకు, రైతు భరోసా ఆశపడకండి. హైదరాబాద్ నుంచి మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. హలో నమస్కారం అండి. చెప్పండి భరత్ గారు, మీరు మంచి డిబేట్ పెడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. కాళేశ్వరం గానీ ఇది కానీ మన అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఒక అంటే మీరు ఇచ్చే సజెషన్ కరెక్టే. బట్ వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఏంటంటే మనము మీడియాను కూడా నమ్మకూడదు. భరత్ గారు మీరు అలా చెప్తున్నారు ఏంటంటే మీరు ప్రైవేట్ చూసుకోండి అని. నేను మీడియా మొత్తం మంచి లేదు, అందరూ మంచి అని చెప్పట్లేదు. మంచి ఉంది, చెడు ఉంది, అందరు ఉన్నాయి. నమ్మకండి. నేను కూడా అదే చెప్తున్నా. నేను కూడా అదే సార్. ఇప్పటి వరకు మనము ఇప్పుడు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది అన్ని సెక్టర్స్ లో కావాలి. గవర్నమెంట్ బీజేపీ అన్న గారు చెప్తున్నారు కరెక్ట్. అది అన్ని సెక్టర్స్ లో కావాలి, అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిల్స్ పెంచాలి, చాలా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయిడ్ యూత్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక యూనియన్ లాగానైతే ముందటికి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కంపేర్ టు బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా వరస్ట్ ఏది ఎంతైనా. బట్ ఆ పొలిటికల్ డిబేట్ ఓదలుచుకోలేదు. కానీ బట్ ఏంటంటే మన అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే డెఫినెట్ గా ఒక యూనిటీగా ఉండి, ఒక యూనియన్ గా ఉండి, ఫ్యూచర్ గా ఈ జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మార్గదర్శకంగా ఉండి నడిపించాల్సిన అవసరం చాలా ఉందండి. మనం ఈ ఆర్గనైజేషన్ గానీ యూనియన్ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆదర్శం అవ్వదు. మీరు నిరుద్యోగులుగానే ఉండదు, ఏదో రంగంలో నిరుద్యోగంగా ఉండకూడదు. స్కిల్ పెంచాలి అంటే నా గ్యాప్స్ వెంటనే ఫిల్ చేయాలి. అది గవర్నమెంట్ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు అవసరం ఉన్నది ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద అంత నమ్మకం లేదు. బట్ ఫ్యూచర్ గవర్నమెంట్ ఏదొచ్చినా ప్రైవేట్ పబ్లిక్ అన్ని సెక్టర్స్ లో గ్యాప్స్ ఫిల్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సిద్దిపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు శంకర్ గారు. శంకర్ గారు నమస్తే. హలో శంకర్ గారు, కాల్ కట్ అయినట్టు. శంకర్ గారు ఉన్నారా? కాల్ కట్ అయినట్టుంది. సో ఇది థ్యాంక్ యూ తాడు శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, వ్యాల హరీష్ రెడ్డి గారు, ఇందిరా గారు, సింధు గారు,
భరత్ గారు ఒక పాయింట్